ఆయతుల్లా అలీ ఖమేనీ దశాబ్దాలుగా ఇరాన్ను కంటి చూపుతో శాసించిన సుప్రీం లీడర్. ఇస్లామిక్ దేశాల చరిత్రలో ఇంత బలమైన నాయకుణ్ణి ప్రపంచం చూడలేదు. ఇరాన్ను ఇస్లామిక్ రిపబ్లిక్గా తీర్చిదిద్దే క్రమంలో ఆయన అగ్రరాజ్యం అమెరికా, ఆ దేశమిత్రుడు ఇజ్రాయెల్తో కయ్యానికి కూడా వెనుకడుగు వేయలేదు. అణు ఒప్పందాలు, క్షిపణి సామర్థ్యం, సైన్యం బలోపేతం, ఇలా ఇరాన్ను తిరుగులేని శక్తిగా మార్చేందుకు ఖమేనీ కష్టపడ్డాడు. ఇక అతనిపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రచారాలు ఉన్నాయి. మన భారత్లో కూడా అతనిపై సోషల్ మీడియాలో అనేక ఆసక్తికర కథనాలు వైరల్ అవుతున్నాయి. కానీ అతనికి భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానంగా చెప్పవచ్చు. ఇరాన్ సుప్రీం లీడర్గా భారత్తో మంచి సంబంధాలు పెంపొందించాలని కోరుకున్నాడు. ఇరాన్ భారత్ బంధాలు 3000 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్నాయి. ఆయన ప్రతినిధి ఈ బంధాలను బలోపేతం చేయాలని ఖమేనీ కోరుకుంటున్నట్లు ఎన్నో సందర్భాల్లో చెప్పేవారు. ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు ఇస్లాం ఆవిర్భావం ముందే, అంటే 3000 ఏళ్లకు ముందే మొదలయ్యాయి. ఖమేనీ భారత్ సంస్కృతి, ప్రజలను ఇష్టపడతాడని ఆయన ప్రతినిధి అబ్దుల్ మాజిద్ హకీమ్ ఇలాహీ ఎన్నో వేదికలపై చెప్పటం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. భారత్లో ఖమేనీకి ఓ ప్రతినిధి కూడా ఉండటం గమనార్హం. భారత్తో వాణిజ్య, వ్యూహాత్మక సహకారం కోరుకున్నారట ఖమేనీ. చాబహార్ పోర్టు అభివృద్ధిలో భారత్ పెట్టుబడి పెట్టింది. ఇది మధ్య ఆసియా వాణిజ్యానికి కీలకం. భారత్ ఇరాన్కు బాస్మతి బియ్యం, ఔషధాలు, చక్కెర వంటివి ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షలు ఉన్నా ఈ సహకారం కొనసాగుతోంది. ఇటీవలి అంశాలు ఒకసారి చూస్తే ఖమేనీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిలో భారత్ ఇరాన్ సహకారాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. అయితే కశ్మీర్పై ఖమేనీ వ్యాఖ్యలు మాత్రం భారత్ను కాస్త ఇబ్బంది పెట్టాయి. దీనిపై భారత్ ఇరాన్ రాయబారులకు సమన్లు జారీ చేసింది. అలాగే ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ మానవ హక్కుల తీర్మానానికి భారత్ వ్యతిరేకంగా ఓటు వేసింది. ఖమేనీ భారత్ను అనేక సందర్భాల్లో కీర్తించాడు. ప్రపంచంలో బలపడుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ను ప్రశంసించాడు ఖమేనీ. ఇరాన్ భారత్ సహకారాన్ని తాము స్వాగతిస్తామని, చాబహార్ పోర్ట్, వాణిజ్యం వంటి రంగాల్లో లాంగ్ టర్మ్ ఒప్పందాలు అమలు చేయాలని కూడా కోరటం గమనార్హం. రెండు 2024లో భారత్ చాబహార్ ఓడరేవుతో 10 సంవత్సరాల ఒప్పందం చేసుకుంది. మధ్య ఆసియాకు వాణిజ్య గేట్వేగా మార్చడానికి భారత్ ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఈ విషయంలో అమెరికా ఆంక్షలు ఉన్నా భారత్ పెట్టుబడిని పెంచింది. 2023-24లో ఈ పోర్టు ద్వారా జరిగిన వాణిజ్యం $2.33 బిలియన్ చేరుకుంది. ఇరాన్ అణు కార్యక్రమం, ఇజ్రాయెల్తో ఘర్షణలు భారత్ విదేశాంగ విధానాన్ని సవాలు చేశాయి. అయినా ఇరాన్కు బాస్మతి బియ్యం, ఔషధాల ఎగుమతులు కొనసాగుతున్నాయి. అటు పాకిస్తాన్కు కూడా ఇరాన్ అత్యంత మిత్రదేశంగా ఉండటం గమనార్హం. భారత్ పాక్ ఉద్రిక్తల సమయంలో ఇరాన్ సైలెంట్గానే ఉండిపోయింది. ఇప్పుడు ఖమేనీ మరణంతో భవిష్యత్తులో సంబంధాలు ఎలా ఉంటాయనేటువంటిది చూడాలి. అయితే ఇప్పుడు సంక్షోభ ప్రభావం భారత్పై తీవ్రంగా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ సంక్షోభం, ఇజ్రాయెల్ అమెరికా దాడులు, ఖమేనీ మరణం వంటి భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు, ఎగుమతి దిగుమతులు, రూపాయి ధరపై ప్రధాన దెబ్బపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ చమురు సరఫరాకు 20% పైగా ఆటంకం ఏర్పడుతుంది. భారత్ రోజువారీ సగటున 5 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ధర బ్యారెల్కు $100 చేరుకుంటే పెట్రోల్ 110 నుంచి 120కు చేరటం ఖాయం. భారత్ ఇరాన్కు బాస్మతి బియ్యం, ఔషధాలు, చక్కెర వంటివి ఎగుమతి చేయడంతో దీని కారణంగా భారీ వ్యాపారం జరుగుతోంది. 24-25లో $1.68 బిలియన్ వాణిజ్యం జరిగింది. యుద్ధం వల్ల షిప్పింగ్ ఖర్చులు 30 నుంచి 50% పెరిగి ఎగుమతిదారులకు దెబ్బ తగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ నుంచి డ్రై ఫ్రూట్స్, రసాయనాల దిగుమతులు ఆగిపోతాయి. యుద్ధం కనుక తీవ్రమైతే మాత్రం భారత్ మరింత ప్రభావితం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.